దేవుని మహాకృపతో మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు పేరట మీరందరికీ మనం చేస్తాను. మా యూట్యూబ్ చూసినందరూ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తాను. మరి మీకోసం మీ కుటుంబం కోసం అన్ని విషయాలు ప్రార్థిస్తూనే ఉంటాను. మరి కష్టం అందరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కష్టపడాలి, ఫలించాలి, మరి విజయములకు పొందాలి. విజయం పొందాలంటే అనేక జన్మలు కూడా దేవుడి ప్రేమ, దేవుడి విశ్వాసం ఎలా నడవాలో ఉండాలి. ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఎక్కడున్నా అందరూ కష్టపడే వాళ్ళే. మరి నేను కూడా అరేబియా కంట్రీ వచ్చి ఎంతో కష్టపడ్డాను. డబ్బులు సంపాదించాలి. ఎలా సంపాదించాలంటే దేవుడి మీద పెట్టుకుంటే ఎంతైనా మరి వేలు సంపాదించుకుంటారు, లక్షలు సంపాదించుకుంటారు. ఈ డబ్బు, ఈ కష్టం రియల్స్ ఎంతైనా అవసరమే. ఇది మనకి అన్ని దినములు ఆహారం పెట్టింది ఇదే. కష్టపడాలి. కష్టం లేనిది మనం నడిపించలేం. ఇష్టంతోనే కష్టపడాలి, ఇష్టంతోనే నడవాలి, ఇష్టంతోనే దేవుడు నీకు ఇచ్చాడు. అప్పుడు కష్టపడి నడిపించు. ఇష్టం లేనిది కష్టపడలేవు. కష్టపడలేది నువ్వు ఇష్టంగా నడవలేవు. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కష్టపడాలి. మరి ఒక బైబిల్ చిన్న మాట ఉంది, నీ పని అన్నింటిలో తోడే ఉంటా, మీ కష్టరేఖలో కష్టపడండి అనే మాటకి మరి అక్కడ చూస్తే ఎంతమందో కష్టపడతారు. అరబీ కంట్రీలో గొప్ప గొప్ప వాళ్ళు కష్టపడతారు, బీద వాళ్ళు కష్టపడతారు, మరి సగ మధ్య ఉన్న వాళ్ళు అందరూ కష్టపడతారు. ప్రతి దేశంలోనూ ఈ అరబీ కంట్రీ కష్టపడతారు. మా కష్టాలు దేవుడు చెప్పుకోవచ్చు. మా కష్టాలు ప్రార్థన పూర్వకంగా మాకు ఈ కష్టాలు మాకు ఇచ్చావు, మాకు ఎంత రకంగా నడిపించావని దేవుడి సన్నిధిలో మొరపెట్టే వాళ్ళు చాలా మంది చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సోదరులరా, మనందరూ కష్టజీవులమే. మన కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళే. నన్ను అడగండి నీకు వెయ్యమని అన్నాడు. దేవుని అడగాలి. మన ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్నా దేవుని అడిగితే అన్ని విధాలను బట్టి ఆయనే ప్రార్థన పూర్వక అడగాలి, అన్ని ఇస్తాడు. మనని నిరుపేదలని మరి గొప్ప గొప్ప వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. అలాగా దేవుడి విశ్వాసం మూలంగా నడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మనం కూడా అన్ని విషయాలు సహకరించాలి, లేని వాళ్ళకి సహాయం ఇచ్చాలి, మరి వాళ్ళు కూడా ఆదరించాలి. క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలి, క్రీస్తు ప్రేమ తెలిసినట్లుగా సహకరించాలి. నేను కూడా సహకరించాను చాలా మంది విషయాలు, ఎన్నో రకాలుగా ప్రతి దైవజ్ఞానికి కూడా నేను సహకరించాను. ఎందుకని కష్టము ఎవరికైనా కష్టమే. వాళ్ళకు వచ్చిన కష్టము, నాకు వచ్చిన కష్టము. మరి దేవుడు ఒకరితో ఒకరు సహకరించండి, ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండండి, ఒకరితో ఒకరు మరి విశ్వాసం మూలంగా నడిపించండి అని మరి బైబిల్ చూస్తే అనే రకాల విషయాలు నేర్చుకోవచ్చు. ఒకరితో ఒకరు సహకరించాలి, నడిపించాలి, ప్రేమ చూపించాలి. కష్టం ప్రతి కుటుంబంలో ఉంది. కష్టపడాలి. మరి ప్రేమిట్లరా, దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమ చూపించి ఆయన నిన్ను నన్ను అంత ప్రేమగా మాట్లాడేవాడు ఈ లోకంలో ఎవరున్నాడు? నా ప్రభు ఒకడు సాధ్యం వస్తుంది. మరి ఈ విషయం జ్ఞాపకం తీసుకోవాలని ప్రభు పేరట మరి ఎంతగా మనం చేస్తాను. ఈ అరబీ కంట్రీ డబ్బు అందరికి అవసరమే. ఎందుకనక ఇక్కడ బాధలు ఎక్కడ ఉంటాయి, అక్కడ బాధలు అక్కడ ఉంటాయి. సమస్యకి ఉంటాయి. సమస్య ఏదైనా దేవుడిని పెట్టుకుంటే భారం,
సమస్తను ఆయన్నే మోపుతాడు. ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి ప్రభా, మా సహోదరి సహోదరుల ప్రభా ఎక్కడ కష్టపడుతున్నారు ప్రభా, ఏ ఆరంభగట్లను వాళ్ళందరూ దీవించి ఆశ్రయించండి. మహిమ ఘనత ప్రభావం కార్యం తెచ్చిన ప్రభా, వాళ్ళ కుటుంబాల కోసం, బిడ్డల కోసం, భర్తల కోసం, భార్యల కోసం అనేక జన్మల ప్రభా నేను ప్రతి కంట్రీలో కష్టపడుతున్న ప్రభా, వాళ్ళ పని విషయాలు, భారం విషయాలు ప్రభా, మరి ఆర్థిక సహాయం విషయాలు అన్ని విధాలు బట్టి ప్రార్థిస్తాం. అయ్యా నిలబెట్టి సాక్షిగా వాడుకమని సహాయం దయించమని ఆశ్రయించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ అనుకున్నా పరమ తండ్రి ఆమేన్. ప్రజలండి గాడ్ బ్లెస్ యు. అందరికి వందనాలు.